ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాస నేత్రాలకు అదృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం తెరవబడ్డం చూస్తున్నాం. ప్రభువు స్వయంగా విశ్వాసులందరి కొరకు తన రాజ్యాన్ని తెరిచి ఉంచడం మనం చూస్తున్నాం. ఆయన దాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఆ వింత ప్రదేశాన్ని, మహిమతో నిండి ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయనే మన మార్గం. కాబట్టి త్వరలోనే మనం ఆ మహిమ రాజ్యములోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో యాకోబు నిచ్చెన గూర్చిన వివరాలు చూస్తే, పరలోకానికి భూమికి మధ్యలో ఒక పరిశుద్ధమైన వర్తకం జరుగుతూ ఉంది. యేసు అనే మన మధ్యవర్తి ద్వారా మన ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి. దేవుని జవాబులు క్రిందికి వస్తున్నాయి. మనం యేసు వైపు చూసినప్పుడు ఆయనే ఆ నిచ్చెనని అర్థం చేసుకోవాలి. మనకు మహోన్నతుడైన దేవుని సింహాసనానికి మధ్య మహిమ సోఫాలు అనే నిచ్చెన వేయబడింది. దీన్ని మనం యేసులోనే చూస్తున్నాం. దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాని ద్వారా మన ప్రార్థనలు పైకి పంపిద్దాం. యాకోబు తన కలలో చూసినట్లు ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ దేవదూతలు చేస్తున్న పనిని మనం కూడా చేయగలం. ఎలా అంటే, అందరినీ గూర్చిన విజ్ఞాపనలను మోసుకుని మనం యేసు అనే నిచ్చెన మార్గం మీదగా పరలోకానికి వెళ్తాం. అక్కడ నిబంధన దీవెనలు తీసుకుంటాం. మళ్ళీ క్రిందికి వచ్చి ఆ దీవెనలు దేవుని ప్రజలకి అందరికీ పంచిపెడతాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని యాకోబు కేవలం కలలో చూశాడు, కానీ ప్రభువును బట్టి మనం దాన్ని నిజంగానే చూస్తూ ఉన్నాం. ఈ రోజు నుండి మనం ఆ నిచ్చెనను ప్రతి గడియే ఎక్కుదాం. ఎక్కినప్పుడు దేవునిలో సహవాసం చేద్దాం. దిగినప్పుడు మన ఇరుగు పొరుగు వారి ఆత్మల రక్షణ కొరకు పరిచర్యలో కొనసాగుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మా పని ఏమిటి నేర్చుకున్నాం. మీరు ఏ విధంగా మీ పని చేశారో, మీ పనిని మేము ఏ విధంగా మా పని చెయ్యాలో, ఆ నేర్చుకున్న పనిని మేము చేయగలుగుతూ మేము మాకును అనేకులకును ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. చిన్నపిల్లల యవనస్తుల చదువుల్లోనూ ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. అయిన వారికి గర్భఫలాలు మరి అనుగ్రహించండి. గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు వీటన్నిటిలో మీరే మీ పిల్లలకి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.